హాయ్, అందరూ వ్లాగ్ చేయమని అడుగుతున్నారు కదా, అందుకని మేమందరం కలిసి సరదాగా ఒక చిన్న వ్లాగ్ చేద్దామని అనుకున్నాము. అప్పటికప్పుడు అనుకుని ప్రిపేర్ అయ్యాము. 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ వ్లాగ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నాం, చూడండి. మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నామండి, అందుకని మీకు ఈ విధంగా ఫ్లాట్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మేము ఇప్పుడు డోర్ లాక్ వేసుకుని కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము. కార్ తీస్తున్నారు మా హస్బెండ్. మనం దారిలో వెళ్తూ సరదాగా మాట్లాడుకుందాం. మేము చాలా రోజులైంది బయటికి వెళ్ళి. మా పిల్లలకి సడన్గా హాలిడే వచ్చేసరికి మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టేసుకున్నారు. అందుకని మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని వెంటనే రెడీ అయిపోయి సరదాగా లోకల్లో ట్రిప్ వేద్దామనేసి అనుకుని బయలుదేరాం. ఈలోపు మా హస్బెండ్కి ఒక చిన్న థాట్ వచ్చింది. అందరూ వ్లాగ్ చేయమని అడుగుతున్నారు కదా, సరదాగా ఒక వ్లాగ్ చేసి వాళ్ళకి చూపిద్దాము అన్నారు. సరే అని నేను కూడా ఒప్పుకున్నాను. ఎప్పుడు నేను వ్లాగ్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేయడం. సో ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఎట్ ప్రెజెంట్ మేము వైజాగ్లో ఉంటున్నాము. ఇప్పుడు వైజాగ్లో మా ఇంటి దగ్గర నుంచి బీచ్ రోడ్కి నోవోటల్ డౌన్కి వెళ్తున్నామండి. ఈరోజు మేము భీమిలి వరకు బీచ్ రోడ్లో రైడింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మధ్యలో కొన్ని టూరిజం స్పాట్స్ని విజిట్ చేసి అలా భీమిలి వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తాం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. వైజాగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళైతే వైజాగ్ని వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. మన ఆంధ్రాలోనే బెస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ అంటే వైజాగే. ఈవినింగ్ టైంలో ఆట విడుపు కోసం కొంచెం సేపు బీచ్ రోడ్కి వచ్చి అక్కడ రిలాక్స్ అయితే డే టైంలో ఉండే స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. ముందు మేము సబ్మెరీన్ అలాగే యుద్ధ విమానం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది సబ్మెరీన్ అండి, రైట్ సైడ్లోది యుద్ధ విమానం. వీటిని మన ఇండియన్ నేవీ రియల్గా యుద్ధాల్లో ఉపయోగించారు. వీటి సర్వీస్ అయిపోయాక వీటిని మ్యూజియంలా మార్చి బీచ్ రోడ్లో పెట్టారు. వీటితో యుద్ధాలని ఎలా చేసేవారో, ఇందులో ఉండే మిషన్స్ని ఎలా యూస్ చేస్తారో ఇందులో ఉండే గైడ్స్ మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువంటి వాటిని పిల్లలకి చూపించడం వల్ల మన ఇండియన్ నేవీ యొక్క గొప్పదనం వాళ్ళకి తెలుస్తుంది. లోపలికి ఫొటోస్ని అలౌ చేయరు కాబట్టి మేము బయటే మీకు వీడియో షూట్ చేసి చూపించాం. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా కైలాసగిరికి వెళ్ళిపోయాం. కైలాసగిరికి వెళ్ళేలోపు అమ్మ చేతి వంట గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ అమ్మ చేతి వంట ఛానల్ని 2017 జూన్లో స్టార్ట్ చేశానండి. నాకు 3 మంత్స్కి మానిటైజేషన్ స్టార్ట్ అయింది. అప్పట్లో నేను 10,000 సబ్స్క్రైబర్స్ని ఛానల్ స్టార్ట్ చేసిన 8 మంత్స్కి రీచ్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని నెలలకి 50,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను. 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన 2 మంత్స్లోనే 1,00,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వటం మామూలు విషయం కాదు. ఈ సక్సెస్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా నేను చేసే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, గ్రూప్స్లో షేర్ చేయడం వల్లనే ఇప్పుడు అమ్మ చేతి వంట ఈ స్టేజ్లో ఉంది. ఈ సక్సెస్ని అమ్మ చేతి వంటని ఆదరించే ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను. వీడియోని షూట్ చేసేది, ఎడిట్ చేసేది, వాయిస్ పెట్టేది అన్నీ నేనే చేయటం వల్ల డైలీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదండి. అందుకని మీకోసం వీలైనన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్స్లో కొన్ని రెసిపీస్ చేయమంటున్నారు కదా, ఆ రెసిపీస్ అన్నీ కూడా నేను బుక్లో నోట్ చేసుకుని వీలైనప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇప్పుడు కైలాసగిరి ఘాట్ రోడ్లో ఉన్నాము. పైన రోప్వే కనిపిస్తుంది కదా, కొంచెం సేపట్లో మనం కైలాసగిరి ఎంట్రన్స్కి రీచ్ అయిపోతాం. ఎంట్రన్స్ వచ్చేసింది. ఇక్కడ కార్ పార్క్ చేసేసుకుని లోపలికి వెళ్ళిపోతాం. వైజాగ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ కైలాసగిరిని సందర్శించే వెళ్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ కైలాసగిరి కొండ. మా పిల్లలు పోటీ పడి మరీ పరిగెడుతున్నారు చూడండి. ఇక్కడ ఉండే శివపార్వతుల విగ్రహాలు చాలా పెద్దగా, చాలా అందంగా, నీట్గా ఉంటాయి. ఇక్కడ ఉండే సీనరీస్ కానీ, ఈ చుట్టుపక్కల ఉండే బీచ్ వ్యూ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీకెండ్స్లో ఎప్పుడైనా సరే లంచ్ ప్రిపేర్ చేసేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి చక్కగా ఇక్కడికి వచ్చేస్తే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది డోప్లర్ వెదర్ రాడార్ స్టేషన్. ఇక్కడి నుంచే మనకి వెదర్ రిపోర్ట్స్ అన్నీ కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కొంచెం సేపు అటు ఇటు కూడా తిరుగుతూ నేచర్ని ఎంజాయ్ చేసామండి. ఒక 10 మినిట్స్ పాటు కూర్చుని ప్రశాంతంగా ఆ బీచ్ని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని స్లైడ్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆడిపించాము. ఈ కైలాసగిరి కొండ మీద మంచి ఫోటో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. చక్కగా ఫొటోస్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. మంచి స్పాట్స్ ఉన్నాయి, ఎంతో అందంగా
బ్యాక్ సైడ్ మంచి సీనరీతో నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఆడుకొని. ఏ ఒక్కటి కూడా వదలలేదండి, అన్నీ ఎక్కేశారు. ఒక్కటి కూడా వదలకుండా అన్నీ ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. మా పెద్దవాడు ఏది చేస్తే చిన్నవాడు అదే చేస్తాడు. వాడిని ఎప్పుడు ఫాలో అయిపోతుంటాడు అనమాట, అల్లరిలోనూ అన్నిట్లోనూ. అందుకే ఏ ఫ్యామిలీలోనైనా పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు కొంచెం షార్ప్గా ఉంటారు. మా చిన్నోడు కూడా అంతే. ఇక్కడ ఇంకొకటి చూపించడం మిస్ చేసాము, అమ్యూజ్మెంట్ పార్క్ అని. అందులో మైనపు బొమ్మలు ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి. దాన్ని ఈ మధ్యనే పెట్టారు, చాలా అందంగా ఉంటుంది. కైలాసగిరికి వస్తే కంపల్సరీ దాన్ని విజిట్ చేసి వెళ్ళండి. కైలాసగిరిలో మా ట్రిప్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా భీమిలి రిసార్ట్స్కి వెళ్ళిపోతున్నాం. నోవోటల్ భీమిలి బీచ్ రిసార్ట్స్కి వెళ్ళిపోతున్నాం. మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే 11:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి. కైలాసగిరిలో అంతా తిరిగేసరికి లంచ్ టైం అయిపోయింది. అందుకని మేము డైరెక్ట్గా ఆకలి వేసేస్తుందని భీమిలి రిసార్ట్స్కి వెళ్ళిపోయాము. సో మధ్యలో మనకి రిషికొండ బీచ్ అలాగే తెన్నేటి పార్క్ని మీకు చూపించలేకపోయాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది గీతం కాలేజ్ యూనివర్సిటీ అండి. ఇది కూడా బయటికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. డివైడర్ దగ్గర కూడా మంచి మంచి ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్. ఈ రూట్లోనే జూ పార్క్ యొక్క బ్యాక్ సైడ్ గేట్ కూడా తగులుతుంది. భీమిలి దగ్గరికి వచ్చేసామండి. బీచ్ కనిపిస్తుంది కదా. ఈ బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. అలాగే న్యాచురల్గా కూడా నీట్గా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేనండి మేము వచ్చిన నోవోటల్ బీచ్ రిసార్ట్స్. ఇక్కడ మేము ఇంతకుముందు ఒకరోజు స్టే చేసాము, చాలా అందంగా ఉంటుంది. ఈ రిసార్ట్స్ చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా అందంగా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. చాలా సూపర్గా ఉంటుంది. ఫొటోస్కి ఇక్కడ కూడా సూపర్గా చాలా బాగా తీసుకోవచ్చు. బయట మనకి చిన్న అక్వేరియంస్, అటు ఇటు కూడా ఫిషెస్ ఉంటాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా కూడా హోటల్ లోపల అనమాట. కిందే మనకి బఫే ఉంటుంది. మేము లంచ్ టైంకి వెళ్ళాం కదా, అందుకని టేబుల్స్ కొంచెం బిజీగా ఉన్నాయి. సో ఖాళీ లేదనేసి కొంచెం సేపు వెయిట్ చేసాం. టేబుల్ క్లియర్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఇక్కడ బయట ఉండే లాన్ అంతా చూస్తూ ఒక 5 minutes పాటు వెయిట్ చేసాం. ఈ హోటల్ పైన స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. అలాగే పైన టాప్ ఫ్లోర్లో ఒక స్విమ్మింగ్ పూల్, అంతేకాకుండా చైనీస్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే పర్ డేకి 1500 పడుతుంది, పర్ హెడ్కి 1500 పే చేస్తే మనం అన్నిటినీ ఎంజాయ్ చేయొచ్చు. ఒక డే అంతా ఇక్కడ ఉండొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. బఫే పెడతారు, మనం ఏది కావాలంటే అది టేస్ట్ చేయొచ్చు. ఒక 10 minutes పాటు వెయిట్ చేసిన తర్వాత టేబుల్ క్లియర్ అయిందని ఇంకా మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. అక్కడున్న ఐటమ్స్ అన్నీ కూడా మేము ఎంజాయ్ చేసాం. కొద్ది కొద్దిగా అన్నిటినీ కూడా టేస్ట్ చేసాం. మా పిల్లలైతే స్టార్టర్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఎంజాయ్ చేశారు. రైస్ ఐటమ్స్ ఏమి తినలేదు. మేమైతే మొత్తం అన్ని రకాల ఐటమ్స్ కొద్ది కొద్దిగా టేస్ట్ చేసేసాం. మా లంచ్ అంతా అయ్యేసరికి 2:30 అయింది. లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాటిని ఒక్కటి కూడా వదలకుండా మా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఇలా ఒక 1/2 hour పాటు బాగా ఆడుకున్నారు. ఏంటో తెలియదు కానీ పిల్లల్లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆడినా కూడా వాళ్ళ ఎనర్జీ అస్సలు లాస్ అవ్వదు. మనం కొంచెం సేపు నడిస్తేనే అలసిపోతూ ఉంటాం. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంత ఆడినా కూడా. వీళ్ళు ఆడుకునే లోపు మేము అలా సరదాగా లాన్లో కొంచెం సేపు కూర్చుని గడిపాం. లాన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బీచ్ని చూస్తూ బయట కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ ఫుల్ బిజీ అవ్వడం వల్ల ఎప్పుడైనా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ టైం నాకు చాలా వాల్యుబుల్. ఇలా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మా పిల్లలు చివరికి దిష్టి బొమ్మని కూడా వదలలేదు చూసారా, దాంతో కూడా ఆడేశారు.
ఈ భీమిలీలో అక్కడక్కడ తిరిగేసాము, అయిపోయింది ఈ ట్రిప్ కూడా. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా గోకార్ట్ రేసింగ్కి వెళ్ళాం. భీమిలి నుంచి బ్యాక్కి వైజాగ్ వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. 2-3 వీక్స్ నుంచి మా హస్బెండ్ గోకార్ట్ రేసింగ్కి వెళ్దాము అని చెప్పి పాపం పిల్లల్ని బాగా ఆశపుచ్చారు. అందుకని చివరికి మొత్తానికి ఇక్కడికి వచ్చేసాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాము, కానీ పిల్లలకి కాళ్ళు అందక వాళ్ళు డ్రైవ్ చేయలేరండి. ఇవి ఓన్లీ పెద్దోళ్ళు మాత్రమే ఇది డ్రైవ్ చేయగలరు. పెద్దోళ్ళు కపుల్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఈ రేసింగ్ కార్స్ కాకుండా పిల్లలకి సపరేట్గా వేరే కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా పెద్దోడు రేసింగ్ చేసిన తర్వాత మా చిన్నోడు ఊరుకోడు కదా, అందుకని వాడిని కూడా పక్కన పెట్టి ఒక ల్యాప్ వరకు తిప్పించేసి దింపేశాను. అంటే సేఫ్ కాదని నాకు భయం వేసింది, అందుకని వీడిని కూడా ఒక ల్యాప్ వేయించేసి పక్కకి దించేసాం. ఇక్కడ ఇంకా వేరే పిల్లలు ఆడుకునే ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్తామన్నారు, కానీ పిల్లలు ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా బ్యాక్ వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ తొట్లకొండకి వెళ్ళామండి. ఈ తొట్లకొండలో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీనికి చాలా స్టోరీ కూడా ఉంది. అదేంటంటే భారత నావికాదళం వాళ్ళకి అనువైన ప్రదేశం కోసం హెలికాప్టర్లో సర్వే చేస్తుంటే అనుకోకుండా ఈ కట్టడాలు బయటపడ్డాయి. తర్వాత వారు పురావస్తు శాఖ వారికి సమాచారం ఇచ్చారు. ఆ పురావస్తు శాఖ వాళ్ళు త్రవ్వకాలు అవి చేసి వీటిని వెలుగులోకి తీసుకొచ్చారనమాట. ఇవి చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న పిల్లలు మా పిల్లలకి అంత అర్థం కాదు, కానీ కొంచెం ఒక 8th 9th స్టేజ్ పిల్లలైతే చక్కగా అర్థం చేసుకుని బౌద్ధులు ఇక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఎలా ఉండేవారు, వాటర్ కోసం ఏం చేశారు, ఫుడ్ అది ఎలాగా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు, పెద్ద పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ తొట్లకొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే వాళ్ళు వాటర్ సోర్స్ కోసం ఈ విధంగా గుంతలు అవి తవ్వి వర్షం వచ్చేటప్పుడు ఆ వాటర్ని స్టోర్ చేసుకుని ఆ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కింద యూస్ చేసుకునేవారంట. ఇలాంటి తొట్లు చాలానే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మీకు స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి తొట్లు ఎన్నో ఉండటం వల్ల దీనికి తొట్లకొండ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉండే ఒక్కొక్క కట్టడానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందండి. అక్కడ గైడ్స్ ఉంటారు, మనం కావాలనుకుంటే వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా అత్తయ్య, మా మదరు వీళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు మా అత్తయ్య అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. అప్పటి కాలం పెద్దవాళ్ళు బౌద్ధులు ఉండేవారనమాట ఇక్కడ. వాళ్ళంతా ఇక్కడ ఉండి ధ్యానం చేసుకునేవాళ్ళు, ఇక్కడ ఉండి ప్రేయర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు తిరిగిన ప్లేసెస్లో మనం తిరుగుతున్నాము అని మా అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తనకి చాలా నచ్చిందనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా రూమ్స్. అప్పట్లో రూమ్స్ లాగా వీటిని యూజ్ చేసుకునేవారు. ఎంతమంది బౌద్ధులుంటే వాళ్ళకి అన్ని రూమ్స్ అనమాట. సపరేట్గా వాళ్ళకి లీడర్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి సపరేట్గా వేరే రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ జాయింట్ రూమ్స్, వాళ్ళకి సపరేట్గా ఆ చివర కనిపిస్తున్నాయి కదా అవి. వీటి మీద కూడా ఎక్కేసి ఆడేశారు మా పిల్లలు. వద్దని ఎంత చెప్తున్నా అస్సలు వినరు. మగపిల్లలైతే మరీ అసలు అల్లరి చాలా ఎక్కువ కదండి. ఇవన్నీ కూడా మేము షూట్ చేస్తున్నాము, మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నవి అది అక్కడ మీకు రాయి ఒకటి కనిపిస్తుంది కదా, అది అప్పటి కాలం ఒక 2000 years బ్యాక్ ఉండే స్టోన్స్ అనమాట. అవి వంటగదులు, స్టోర్ రూమ్స్, అలాగే డైనింగ్ హాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇది డైనింగ్ హాల్. ఇవన్నీ పాత రాళ్ళు. ఇవి పాడైపోకుండా పైన కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవి మరమ్మతులు అవి చేస్తున్నారు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడు ఎలా ఉండేవారో తెలియాలి కదా, అందుకని కొంచెం పాడైపోకుండా కొంచెం ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మనకి బీచ్ వ్యూ బాగానే ఉంటుంది, బాగా కనిపిస్తుంది. మా కంప్లీట్ ట్రిప్ అయిపోయింది. ఈవినింగ్ 4:30 అయిపోయింది. మా బాబేమో ఫుల్గా అలసిపోయి నా ఒళ్ళోనే పడుకుండిపోయాడు.
చూడండి సన్సెట్ కూడా మీకు కనిపిస్తుంది క్లియర్గా. రిటర్న్లో తెనేటి పార్క్ దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ మా బాబు పడుకోవడం వల్ల ఇంకా ఆగకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ముగిసింది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.